హే హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనకి ఎంతో ఇష్టమైన నాన్ వెజ్ లవర్స్కి చికెన్ కర్రీ చేయబోతున్నామండి. సో ఈజీగా మన ఇంట్లోనే టేస్టీగా చికెన్ కర్రీ చేసుకుందాము. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ షేర్ కామెంట్ ఆన్ బిలో అండ్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్నాను అండి, దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత చికెన్ తీసుకున్నాం కదా, 1 kg చికెన్ తీసుకున్నాను. సో దాన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. సో మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై చేసుకోవాలండి. అది కొంచెం లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. దాన్ని కూడా బాగా కలుపుకొని లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకోవాలి. సో ఆ వాటర్ దాంట్లో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు దాన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను నేను, మళ్ళీ లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసేసాను. ఒక 10 minutes ఉడికిన తర్వాత ఇలా దాంట్లో కొంచెం కారం, కర్రీకి తగినంత కారం వేసుకోండి. మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకోండి. అండ్ ఒకసారి కలిపేసుకొని ఇలా రెడ్ కలర్లో రావాలి. మన కర్రీ ఎలా ఉంటుందో తెలుసు కదా. సో నాకు కొంచెం కారం పడుతుందని మళ్ళీ కొంచెం కారం వేసుకొని యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం అండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం చికెన్కి పట్టేలాగా కొద్దిసేపు ఫ్రై చేసుకొని తర్వాత వాటర్ ఎంత పడుతుందో, 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. చికెన్ కొంచెం మునిగేటట్టు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సో ఒకసారి మిక్స్ చేసుకుని నిలిపెట్టేసుకుందాం. సో ఇది బాయిల్ అయిపోతుంది కదండి. ఇలా బాయిల్ అయిన తర్వాత నేను ఆల్రెడీ మిక్స్ చేసుకున్న గరం మసాలా వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకోసారి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే. అండ్ ఒక 5 minutes కుక్ అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని కర్రీ దింపేసుకోవడమండి. ఫైనల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో మీరు చూసారు కదా. సో ఇలాంటి చికెన్ మీరు కూడా ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మీరు చేసుకున్న చికెన్ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.